అమ్మ మీ పేరేంటి? అప్పలరసమ్మ. అప్పలరసమ్మ. అమ్మ ఇల్లు మీదేనా? కాదమ్మా. కాదా? మరి ఇక్కడ ఎందుకున్నావు నువ్వు? మరి ఎక్కడ దాచుకోవాలమ్మా? తల ఎక్కడ దాచుకోవాలి? ఇల్లు నీది కాదా? మరి ఎందుకున్నావు ఇక్కడ? మరి ఎక్కడికి వెళ్ళిపోతానమ్మా? అలా కాదమ్మా, అంటే నువ్వు ఇక్కడే ఉంటున్నావా? ఇక్కడే ఉంటున్నావు. మరి ఎందుకు తాళం వేసి ఉంచావు ఇంటికి? బయట వేరే వాళ్ళదా? వేరే వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటున్నావా? ఎక్కడ నువ్వు పడుకునేది ఎక్కడమ్మా? ఇక్కడే బయట ఎక్కడ పడుకుంటున్నా? నీ బట్టలు అవి పెట్టా? పిల్లలు ఉన్నారమ్మా మీకు? అమ్మా 2 కొడుకులు, కూతురు. కొడుకులే తగిలించారు. కొడుకులు తగిలిచారా? ఏమ్మా ఎందుకని? నాకు తెలియలేదు, నాకు అర్థం అవుతలేదు. పిల్లలు ఉన్నారు? కొట్టేసి తగిలేసారు. ఆ కాళ్ళ కూడా కొట్టేసి చచ్చిపోయింది. నేను కొట్టి 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 అప్పుడే చచ్చిపోతాను అనుకున్నాను. దేవుడు ఆలోచించాడు. ఇంకా ఇన్ని పాటలు పడుతున్నాను. కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. ఒక కాళ్ళు చచ్చిపోయింది. అలా ఊళ్ళు అసలు పడిపోయాను. మొదలు చెయ్యి ఇరిగింది. ఊళ్ళు వచ్చి చూసినది. చెయ్యి ఎలా ఇరిగింది? పడిపోయావా? అయ్యి ఎక్కడికి పెళ్ళికి, కూతురు పెళ్ళికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి పడగొట్టేశారు. ఎందుకు వణుకుతున్నావు అలాగా? విరిగిపోవడం వల్ల, అలా చెయ్యి నొప్పి రావటం వల్ల అప్పటి నుంచి అలా వస్తుందా? ఈ చెయ్యి కూడా 2 చేతులు కూడా ఉన్నాయి. కోడలు కొట్టిందమ్మా నిన్ను? కొడుకు కొట్టాడా? కోడలు కొట్టిందా? పెళ్ళి అయిన కాంచి కొడతా ఉందా నిన్ను? కోడల పేరు ఏం పేరమ్మా? చచ్చిపోయింది. కోడలు చచ్చిపోయింది. నిన్ను కొట్టింది, చచ్చిపోయింది, అంతేనా? పెద్ద కోడలు ఉన్నది అంతే, చూడదు. పెద్ద కొడుకు చిన్న కొడుకు చూడరు. నువ్వు ఒకరితో ఉన్నావు, ఇంకా బ్రతికే ఉన్నావు. నీ కొడుకుకి తెలుసా? తెలుసు. ఒక్కరోజైనా వచ్చాడమ్మా? రాలేదు. ఆ కొడుకు పిల్లలు ఉన్నారమ్మా? కొడుకు, చిన్న కొడుకు, కూతురు, కొడుకు. పెద్ద కొడుకుకి 2 కొడుకులే. 2 కొడుకులే కదా, పర్వాలేదులే అమ్మ. నీకన్నా దారుణమైన పరిస్థితి వస్తుందిలే. నువ్వు ఒకరితో ఉన్నావని నిన్ను చూడడానికి కూడా రాలేను. కొడుకులు పిల్లలు ఉన్నారు అంటే ఇంకెందుకు? అందరికీ తెలుసునండి. 3 రోజులు ఫస్ట్ కూడా బయట ఉన్నానండి. రూపాయి డబ్బులు పంపలేదు. మీకు ఫంక్షన్ వస్తుందమ్మా? వచ్చిన ఇడ్లీ కట్టుకొని వాళ్ళ చేసుకొని ఏం సరిపోతాయమ్మా? ఒక రోజున 10 రూపాయలు మాంసం తెచ్చుకోవడం ఎరగను. వంట చేసుకోవడానికి నీకు సదుపాయంగా ఉందమ్మా? ఇక్కడెక్కడైనా వంట చేసుకోగలుగుతావా? వండుకుంటానమ్మా. గలాసులు బియ్యం పెట్టి వండుకుంటాను. మనవాడికి పెళ్ళి అయితే మనవాడికి పెళ్లి చేసుకున్నారు కేకయ్యనే. కూతురికి పెళ్లి చేశారు కేకయ్యనే. ఓహో, మనవాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా కానీ నువ్వు ఒకరితో ఉన్నావని నేను పిలవలేదు? వాళ్ళు ఏం మనుషులమ్మా అసలు? కాళ్ళు చచ్చిపోయిందంటే కాళ్ళు చచ్చిపోయిన కూడా కవరెట్టిన. పోన్లే అమ్మా. ఇప్పుడు మీకు ఎన్నాళ్ళ నుంచి తెలుసు? 17 సంవత్సరాల తెలుసు. 17 ఏళ్ళ నుంచి తెలుసా? వీళ్ళు కొడుకులు ఉన్నారంట కదా? కొడుకులు ఉన్నారు. కొడుకులు ఉన్నారు కానమ్మా, కొడుకులు ఎవరు చూడరమ్మా. మొన్న కుక్కరితే చూడడానికి రాలేదు. ఈ చెయ్యి కోళ్ళు కొడితే చెయ్యి ఇరిగిపోయింది. కోడలు కొడితే ఇలా ఇరిగిపోయిందా? అది ఎవరు ఇల్లు అసలు తీసుకెళ్ళాను. ఒకసారి తీసుకెళ్తే వెళ్ళిపోమని చెప్పారు. కనీసం టీ కూడా ఇవ్వలేదమ్మా. ఎవరు ఈవిడ? వాళ్ళ కొడుకు దగ్గర తీసుకెళ్ళిపోమన్నారా? అన్నాడు. నేను మా ఇంటికాడ వద్దు, నా మా ఇంటికాడ శని ఇది వాళ్ళ కోళ్ళ మేనత్త ఉంది ఆ ఇంట్లో. ముసలిదానికి ఒక ముద్దపోయాము కాక పాడేస్తే అదే ఉంటుంది గుమ్మలోను. ఇది 300 అమ్మ. ఇది అది మురికాలో గట్టు వర్షం వస్తే ఇదంతా నిండిపోయి ముసలితే నానా పాటలు పడద్దమ్మా. ఎవ్వరు లేరు. కానీ నేను మటుకు అంత మాత్రం కదా. ఈ ఊళ్ళో సహాయం చేసి ఊళ్ళో ఎవరు లేరమ్మా ఇక్కడ. అసలు సంపాదించిన పెడతానేది కదా. బిడ్డలమ్మ అసలు రాక్షసు బిడ్డలు అయిపోయారేంటమ్మా. కనీసం తల్లి కని పెంచి పెద్దోళ్ళు చేసి 2 పెళ్ళిళ్ళు చేసి చెందిందని చెప్పి విశ్వాసం లేదండి. అంత కట్టికి బిడ్డలు అసలు లోపల ఎవరు కొద్దాం. ఎప్పుడు చచ్చిపోతే అప్పుడే తీసుకెళ్తాం అని చెప్పి. వాళ్ళు చచ్చిపోతే ముసలిదాన్ని తీసుకెళ్ళేది ఏముంది? చచ్చిపోతే తీసుకెళ్ళన్నారు. చచ్చిపోయినా తీసుకెళ్ళమన్నారు. పోనీలే అమ్మ, నీకన్నా దారుణమైన పరిస్థితి వస్తుందిలే. అంత కఠినంగా కన్న తల్లిపైన అలా ఉండకూడదు. కనీసం తింటున్నదో ఉందో లేదో కూడా తెలియాలి కదా. సరే ఓకే అమ్మా, నీకు రేషన్ ఇస్తాను. వండుకుంటావా? వండుకుంటావా? బామ్మకి చీర పెట్టండి నీ చేతుల మీదుగా.
పాప చీర తెచ్చేందుకు కట్టుకో ఎవరికి ఇవ్వకు. ఇగమ్మా ఇంకో చీర, 2 చీరలు. బామ్మ ఇగో రేషన్ చూసుకో, బిస్కెట్లు తిను. మీకు లైబో సబ్బుల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. టీ పెట్టుకుంటా అంటే టీ పొడి అన్నీ ఉన్నాయి, షుగరు అన్నీ ఉంటాయి, షాంపూలు. నువ్వు 2 నెలల వరకు ఏం కొనక్కర్లేదు నాకు తెలిసిని. ఓకేనమ్మా? ఇగో బామ్మ డబ్బులు ఖర్చులకి 3000. సరే 3000. అమ్మా వెళ్ళొస్తానే. తింటావు కదా బాగానే వండుకొని, నీకు చేతనంతగా వంట చేసుకొని హ్యాపీగా తిను. ఓకేనా? రాలేని వాళ్ళ గురించి నువ్వేమి ఆలోచించుకో. ఇంక వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. ఇంక వాళ్ళ కర్మకు వదిలేయాలి తప్ప మనం ఏం చేయలేం. బాధపడకు, సరేనా? రాయమ్మా.